గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ విష్ణురూపాయ నమః. శివాయ శివాయ గురవే నమః. ఓం నమః చండికాయ. నమస్తే శారదాదేవి కాశ్మీరపురవాసిని. త్వామహం ప్రార్థయే నిత్యం. విద్యాదానం చ దేహి మే. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. శ్రీకృష్ణ శరణం మమ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవాహ త్రిపథగామినిలో 203వ రోజు ప్రవచనం. కళహస్తీశ్వర మహత్యం. సంఘ పలకం ఎలా ఏర్పడిందో చెప్తున్నారు. ఇప్పటి వరకు మధురాపురి వర్ణన అయిపోయింది. పలకం ఎలా ఏర్పడిందో చెప్తున్నారు. ఇప్పుడు కూడా మనం ఒక 3 పద్యాలు చేసుకొని తర్వాత మనం రామచరిత మానసులో నిన్న 4 చౌపాయిలే చెప్పడం జరిగింది. ఇవాళ ఖచ్చితంగా 6 చౌపాయిలు చదువు. మహాదేవ 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 చెప్పండి. సంఘ ఫలకమును పుట్టిన క్రమం. అది సంఘ ఫలకములు అసలు ఎలా పుట్టాయి అని చెప్పండి. మలయాచలంబున. మలయాచలంబున అంటే మలయ పర్వతం. కలస తనూజుడు అంటే కుంభ సంభవుడు అంటే అగస్త్యుడు. ఆయన కుంభ సంభవుడు ఎలాగో మనం తెలుసుకున్నాం. ఒకప్పుడు మనం చాలాసార్లు చెప్పాము. ఊర్వశి సూర్యుడిని పిలిచాడు. సూర్యుడి దగ్గరికి వెళ్తుంది. ఈ లోపల వరుణుడు పిలిచాడు. నువ్వు రా అని ఆయన పిలిచాడని ఆయన దగ్గరికి వెళ్తాను. కాదు రా. అందుకని ఈయన అయిపోయిన తర్వాత తేజస్సుని ఆవిడ కుంభంలో పెట్టేసింది. సూర్యుడి దగ్గరికి వెళ్ళింది. తేజస్సుతో వశిష్ఠుడు కదా. ఈ తేజస్సుతో ఈయన అగస్త్యుని. అందుకని ఈ కుంభసం. కాబట్టి అప్పటికే ఈ టెస్ట్ బేబీస్ ఉన్నారు. అప్పటికి ఇంకా ఎక్కువ ఇది ఉంది ప్రచారం. సంగమం అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఏంటంటే సంగమానికి పూర్వం దాన్ని దాచాలి. ఇది సంగమానికి అయిన తర్వాత దాన్ని దాచారు వాళ్ళు. దాచింది అంటే ఆ ప్రక్రియ కూడా అప్పట్లో ఉంది. ఇదేదో హైపోథెటికల్ కాదు. మహాదేవ్ మహాదేవ్. It's not a hypothetical thing. It is really the thing that happened. ప్రత్యక్షంగా జరిగింది. ద్రవిడ శబ్ద శాస్త్రము. అది ద్రవిడ శబ్ద శాస్త్రము. నిఘంటువై అలంకారమునందు కవిత్వంబును చెప్పెడు లక్షణ స్థితియు మొదల సృష్టి పంతలపోసి. ఎక్కడ మలయాచలంలో కలసజుడు అగస్త్యుడు. ఆయన ఇటువైపు వచ్చేసాడు. ఇటువైపు ఎందుకు వచ్చాడో మనం చూసాం. కాశీనగరంలో ఉండేవాడు ఆయన. ఈ వింధ్య పర్వతం పెరిగిపోయింది. వింధ్య గర్వభంగం చేయడానికి ఇటు వచ్చాడు. నేను మళ్ళీ వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉన్నాను. ఈయన మళ్ళీ వెళ్ళిపోతే అది మళ్ళీ పెరిగిపోతుంది. అందుకని ఈయన తర్వాత ఉత్తర హిందుస్థానానికి వెళ్ళలేదు. ఇక్కడే ఉండిపోయి ఏం చేశాడు? ఈయన ద్రవిడ దేశంలో స్థిరపడిపోయి అక్కడ ఇది రాశాడు. ఏది? ఒక శబ్ద శాస్త్రం. ఎవరన్నా
ఒక ఈజ్ ఎ గ్రామేరియన్ కాదు, ఈజ్ ఎ లింగ్విస్ట్. అసలు తమిళ శాస్త్రానికి ఒక శబ్ద శాస్త్రం పుట్టించారు. అంతేకాదు ఇంకేం రాశారంటే ఆయన లక్షణాలు అంటే అసలు ఈ ఈ భాష ఎలా ఉంటుంది, ఈ భాషకు లక్షణాలు ఏమిటి, అంతేకాకుండా ఈ భాషలో కవిత్వం రాయాలంటే ఆ కవిత్వాన్ని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆయన ముందర ఒక నిఘంటువు రాశారు. అంటే శబ్దము దాని అర్థం, శబ్దార్థం. అదే గురుబాల ప్రబోధిక తెలుగులో ఉన్నాయి, గురుబాల ప్రబోధిక, శబ్దరత్నాకరము, ఇవన్నీ ఆంధ్ర శబ్ద చింతామణి అని మన తెలుగులో ఉన్నాయి. ఇంగ్లీష్లో మనకి ఎలాగో డిక్షనరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇంగ్లీష్లో డిక్షనరీ రాసింది ఎవరో తెలుసా మీకు? ఎవరు? డిక్షనరీ జాన్సన్ అనే ఒక అతను, డిక్షనరీ జాన్సన్. ఆయన ఒక లైబ్రరీలో పనిచేసేవాడు. అప్పుడు ఈ మాటలన్నీ రాసుకునేవాడు. అయితే ఆయనకి నాకు ఓ పోలిక ఉంది. అందుకని నేను కూడా జాన్సన్ అందుతాను. ఏమిటిది? ఆయనకి డిఫెక్టివ్ ఐసైట్ ఉంది, నాకు డిఫెక్టివ్ ఐసైట్. కాబట్టి డిఫెక్టివ్ ఐసైట్ ఉన్న ప్రతివాడు జాన్సన్ అయిపోదని అనుకోకండి, ఆయన కాబట్టి అయ్యాడు. కాబట్టి ఇక్కడ మన నిఘంటు తర్వాత భాష యొక్క లక్షణాలు కదండి, గ్రామర్ లక్షణం. ఇప్పుడు మనం నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు, వాడు ఉన్నాడు, మేము ఉన్నాము కదండి, మీరు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. ఇది రాసింది ఎవరు ఇప్పుడు అంటే దీన్ని ఇప్పుడు మనం సపోజ్ రాసినప్పుడు నేను ఉన్నాడు అని రాసి ఉంటే అదే కరెక్ట్ అయ్యి ఉండుండేది కదండి. కాబట్టి దీని లక్షణాలు, భాషా లక్షణాలు. అంతేకాదు ఇప్పుడు నువ్వు కవిత్వం రాయదలుచుకున్నావు. ఇప్పుడు చూడండి, చంపకమాలకి ఈ నవిమాలు, దాంట్లో మంత్రశాస్త్రం దాగుందండి. మంత్రశాస్త్రం కూడా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఛందస్సు చెప్తే చాలా బాగుంటుంది. చంపకమాలలో కానీ ఉత్పలనాల్లో కానీ కొన్ని మంత్రాలు పెట్టేశారు మీరు. అందుకే హాయిగా నారాయణ కవచం చదువుకోండి. మహాదేవ కాబట్టి ఇప్పుడు దాంట్లో మంత్రాలు ఉన్నాయండి. నారాయణ కవచం చదువుకోండి. మా నాన్నగారు చెప్పారు, సంస్కృతం దానికంటే కూడా తెలుగు నారాయణ కవచం చాలా ప్రభావంతో.
ఎందుకంటే అలాగే సంస్కృతి ఉంది. తమిళ్లో కూడా పద్యాలు ఉన్నాయండి, లక్షణాలు కవిత్వం రాశారు. అంతేకాదు ఇంకా లక్షణములు కథలున్నా కవిత్వములు ఆ కవిత్వములు చెప్పడం దీన్ని లాక్షణిక గ్రంథము అంటారు. మనకి ఇప్పటికి కూడా మనం చూడండి, కవిత్వాలు చెప్పాలంటే కొన్ని ఉన్నాయండి. ఛందో శాస్త్రం ఉంది, మిగతా కొన్ని ఈ కావ్యాలకు సంబంధించినవి ఉంటాయి. దాన్ని నియమం ప్రకారం నువ్వు రాయాలి. నీ ఇష్టం వచ్చిన నా కవిత్వం రాస్తానంటే అది కవిత్వం ఎందుకు అవుతుంది? ఇప్పుడు కులాంగన కొన్ని నియమాలు ఉంటాయి, లేకపోతే అది ఎట్లా ఇష్టం వచ్చినట్టు లేకపోతే అనకూడదు, కానీ అది అయిపోతుంది కదా. అప్పుడు నియమాలు ఉన్నప్పుడే ఆ ఛందోబద్ధం చక్కగా. ఇప్పుడు ఆ లక్షణిక గ్రంథాలు రాశాడు ఈయన. ఏది? తమిళుడికి. ఎవరు? అగస్త్యుడు. చాలా విచిత్రం ఏంటంటే ఆయన దగ్గర వేదం నేర్చుకున్నారు వీడు తమిళుడు. చివరిని ఆయన్ని గేలి పెట్టించడం ప్రారంభించారు. ఆయన ఒళ్ళు మండిపోయింది చివరికి. ఆయన లక్షణిక ఇవన్నీ రాసుకుని ఇందులో రాయలేదు, కానీ చివరికి ఆయన ఒళ్ళు మండి వీళ్ళకి చెప్పాడు, మీ వేదం నా అపానవాయువులాగా అయిపోయింది పోండిరా అన్నాడు. అందుకే వాళ్ళు చక్కగా వేదం నేర్చుకుంటారు, కానీ ఆ స్పష్టత ఉన్నది. మీరు చూసుకోండి బాబు, స్పష్టత ఉన్నది. నేనే వాళ్ళని విమర్శించట్లేదు. కాబట్టి ఇక్కడ ఏం రాశారంటే ఈయన అసలు శబ్దశాస్త్రం అంటే ముందర శబ్దములు, ఆ శబ్దములను ఎలా ఉంచాలి అంటే ఎలా పలకాలి. మనకు నియమం ఉంది కదండి. నేను అన్నము తింటున్నాను అంటాం, అంతే కదా. నేను అన్నము తింటున్నావు అని మనం అనవా? అంటావా? ఏమిట్రా, ఎప్పుడైనా చిన్నపిల్ల అలా అందనుకో, మమ్మీ వచ్చాడు అన్నాను అనుకో, మనం అంటున్నా నవ్వు. మమ్మీ వచ్చాడు కాదు, నా వచ్చింది అన్నారు. అలాగే ప్రతి భాషకి ఉంది. ఈ తమిళానికి రాసింది ఈయన ఎక్కడ రాశాడు? మలయాచలంలో రాశాడు. కవిత్వంలో రాసి మొదలు దీన్ని సృష్టించడానికి తలపోసి నిర్ణయించుకున్నాడు ఫస్ట్. ఎవరు? అగస్త్యుడు మహానుభావుడు. అష్టాదశాక్షర మాతృక. అది అష్టాదశాక్షర మాతృకలు. ముందర మాతృకలు అంటే అక్షరములు రాశాడు. మొట్టమొదలు తమిళంలో ఉన్నవి 18 అక్షరములు. అష్టాదశ మాతృకాక్షరం ముందర అసలు శబ్దము అని అనుకుండాల్సిన అక్షరాలు కదా. కాబట్టి అక్షరములు, ఆ అక్షరములు ఎలా చేశారు? అక్షరం అంటే ఏమిటి? అక్షరం అంటే ఏంటి? చిత్రం, బొమ్మ, అంతే కదండి. ఇప్పుడు ఆ అనే శబ్దమునకు ఒక చిత్ర రూపమే అక్షరం. ఒక శబ్దమునకు చిత్ర రూపము. అది ఏ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా, అది ఏ భాష అయినప్పటికీ ఆ శబ్దమునకు చిత్ర రూపం అక్షరం. ఇప్పుడు చూడండి, బి అన్నాం ఇంగ్లీష్లో, దానికి ఒక చిత్రం ఇలా వేశాడు. కాబట్టి ముందర ఈయన వేసింది చిత్రలేఖ. కాబట్టి అది రాశారు ఫస్ట్ ఈయన. బ్యూటిఫుల్ అండి. ఇది దీనిలో చాలా మంచి టెక్నాలజీ ఉంది. అంటే ఒక లాంగ్వేజ్ పరంగా, భాషాశాస్త్రంగా దీన్ని ఆస్వాదించవచ్చు. రాసి నిర్మిలిన సంఘ పలకంబు కొనివచ్చు. అది నిర్మిలిన అంటే నిర్మిలిన సంఘము పలకము కొనుకొచ్చి. శబ్దమైన నిర్మిలినమైన అంటే ఏ మాలిన్యము లేని ఒక శబ్ద ఫలకము అంటే ఒక పీఠ, ఒక పీఠం అన్నమాట. ఇవన్నీ రాసి తీసుకొచ్చి పాండ్య భూపతికిచ్చి వినుమిది ద్రవిడ కవిత్వ సరణి. వినుమిది ద్రవిడ కవిత్వ సరణయ. ద్రవిడ కవిత్వం అంటే తమిళ భాషలో కవిత్వం ఇగో ఇలా రాయాలి. ఇది పద్ధతి. విన్నానైనా సంతోషం. ఇంకా భారతీదేవికి ఎనయైన వారవెందరైన చోటిచ్చు. ఇది దీంట్లో ఉన్నది అంటే ఇది ఒక పుష్ప విమానం. ఎంత పుష్ప విమానం అంటే ఎంతమంది ఎక్కినా ఒకడికి ప్రేస్ ఉంటుంది. కాబట్టి అంటే ఏంటి, కవులు
ఇప్పుడు కవులు ఉన్నానండి, నన్న తర్వాత కవులు లేరా? సరే ప్రస్తుతం ఒక ఆయన గరికపాటి నరసింహారావు గారు ఉన్నారు, ఈ తర్వాత కవులు పుట్టరా? కాబట్టి నేనేంటి, భారతీదేవికి సమానమైనటువంటి వాళ్ళకి ఎందరికైనా ఇది చోటిస్తుంది. అంటే ఈ సంఘ పలకం మీద వాళ్ళు ఉండవచ్చు. అంతేకాదు, దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే ఒక్కరుండైనా అతనికి తగినట్లు. అంటే ఒక్కడైనా సరే ఇది ప్రదేశం, ఇద్దరైనా ఉంటుంది, ముగ్గురైనా ఉంటుంది, ఎంతమంది వచ్చినా ఏది అయితే వాడికి కవిత్వం ఉండాలి. ఆ కవిత్వంలో వాడు ఎంత వాడై ఉండాలి? భారతీదేవికి, సరస్వతీదేవితో సమానమైనటువంటి వాడు. ఈ మధ్యనే నేను ఒకళ్ళ మీద ఒక పద్యం రాశాను. ఏంటంటే, గణేశుడు నిన్ను చల్లగా చూచి చదువుల తల్లిని నాల్కపై నిలిచి నాగేశ్వరుడు నిన్ను రక్షించి ఉండ విజయము చేకూరు అని ఆ తర్వాత పేరేదో రాశాను, నాకు గుర్తులేదు. అదే వాళ్ళు మొట్టమొదటిసారిగా చదువు చెప్పడానికి వెళ్తుండే. అది సరే చదువు. తగినట్లు కూర్చుండని ఎడము అర్చించి మనుడు మీ తరతరం. నాయన ఇదిగో ఈ సంఘ పలకాన్ని మీరు తరతరాలు, అంటే మీ తర్వాత మీ తర్వాత మీ తర్వాత అలా తరతరాలు దీన్ని అర్చిస్తూ ఉండండి. దీన్ని ఒక్కడైనా దీనికి కూర్చోడానికి ప్రదేశం ఉంది. ఇదే ఏంటంటే ఒకప్పుడు, ఇప్పుడు చూడండి, శంకరాచార్యులు వారు సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు అంటే, ఆయన అధిరోహించిన తర్వాత మళ్ళీ ఇంకోళ్ళకి కూడా ప్రదేశం ఉంటుంది, ఆ పీఠం వెళ్ళి కూర్చోవచ్చు. మహాదేవుడి వల్ల ఆ సర్వజ్ఞ పీఠాన్ని మళ్ళీ స్పృశించేటువంటి అవకాశము, అదృష్టము మాకు దగ్గర శారదాదేవి దయ వల్ల. కాబట్టి ఇక్కడ ఆ పీఠం అన్నమాట అది. ఆ పీఠంలో ఎంతమైనా ఉంటుంది, ఒక్కడికైనా ప్రదేశం, ఒక్కడికైనా ఉంటుంది, ఎంతమందికైనా ఉంటుంది, ఒక్కడికైనా ఉంటుంది, ఎంతమందికైనా అని రాశారు. అది సంగతి. అయితే ఈ మలయాచలం గురించి మనకి చెప్పాలి. 4 మలయ పర్వతాలు ఉన్నాయని సంస్కృతంలో చెప్తారు. ఏమేమిటంటే అవి చెప్పమ్మా. ఏమిటి? చందనాది అంటే ఎక్కడైతే ఈ చందనాది వృక్షములు అంటే మంచి సుగంధ ద్రవ్యములు, సుగంధపు చెట్లు పెరుగుతాయో ఆ పర్వతం పేరు మలయాచలం. 1. 2 తామ్రపర్ణి నదికి జన్మస్థానమైనది. తామ్రపర్ణి నదికి జన్మస్థానమైంది కూడా మలయాచలం. 3వది అగస్త్యముని ఆయన అగస్త్యముని నిత్య నివాసం ఉంటాడు ఆ మలయాచలం ఇంకో చోట. ఇక 4వది ఏమిటంటే లంకా నగరిలో అంటే మలయా పర్వతం మీద ఈ లంకను నిర్మించాడు ఎవరు? రావణాసురుడు. ఇవి 4 మలయ పర్వతాలు. ఇది సంస్కృతంలో కూడా ఉన్న శ్లోకాన్ని తెలుగులో చెప్పాను. సంస్కృతంలో ఈ శ్లోకం ఏంటంటే చెప్పమ్మా. మలయ విశేషస్తు చతుర్వా తేషు ప్రథమ వాటిలో మొట్టమొదటి ఏంటంటే సచ్చందనాంజన నందన జన్మభూమి తామ్రపర్ణి. ద్వితీయ యస్య ఉపత్యాకామచ్య తామ్రపర్ణి కుంభోద్భవస్తు మలయం పునాతి. తృతీయ పదం ముని పుంగవస్య. చతుర్థః సా తత్ర లంకేతి సా రావణ రాజధాని. ఈ రావణుడి యొక్క రాజధాని కూడా మలయ పర్వతం మీద. సో ఇలా 4 మలయ పర్వతాలు ఉన్నాయి. అందుకని మలయాచలం నుంచి వచ్చిన గాలి అంటే చల్లటి గాలి, తీయటి గాలి, చక్కగా మంచి సుగంధబంధురమైనటువంటి గాలి అన్నమాట. సుగంధబంధురమైనటువంటి గాలిని మలయాచలం అంటారు. సరే, ఇప్పుడు ఇంతకీ ఈయన అందుకే ఒక రాజు పేరు కూడా మలయధ్వజుడు. ఆ మలయధ్వజుడి భార్య పేరే ఆవిడకే ఈవిడ ఆవిడ పేరు మన అంగయ్య కన్యమ మీనాక్షి జన్మించి. అది సరే.
కాబట్టి ఈ మలయ పర్వతం 4. కాంచనమాల, అది కాంచనమాల. మలయ ధ్వజుడు భార్య పేరు కాంచన. ఇప్పుడు ఈయన భగస్యుడు రాశాడు, దానికి లక్షణాలు ఏర్పాటు చేశాడు, కవిత్వాలు ఏర్పాటు చేశారు. ఆ సంఘ పలకం తీసుకొచ్చి మలయ ధ్వజుడికి ఇచ్చిన ఆయన దీన్ని తరతరాలు మీరు అర్పించారు. దీనికి ఎంతమందికైనా ఈ ప్రదేశంలో ఉంటుంది. ఇది ద్రవిడ శాస్త్రం, ద్రవిడ భాషా శాస్త్ర నిర్మాత అగస్త్యుడు. తర్వాత కందపద్యం. అని కుంభజుడిచ్చిన వెనుకన అనేకులు పాండ్యనృపులు గడచిన పిదప జనించ కలియుగంబున జనవల్లభుడొక్కడు అతని సత్తు. ఇలా జరిగింది. ఎప్పుడు ఇది? కలియుగ పూర్వమే జరిగింది. ఇది ఆ పాండ్య దేశం. సరే, ఇచ్చారు అక్కడి నుంచి తరతరాలు అలా కాపాడుకుంటూనే వస్తున్నారు. దాన్ని ఇలా కాపాడుకుంటూ వస్తూ ఉంటే కలియుగం ప్రవేశించింది. ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత ఈ సద్వంశంలో ఒక రాజు జన్మించాడు. ఈ కలియుగం గురించే చాలా చక్కటి మన శాస్త్రాల్లో కూడా చెప్పారు. ఆ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఏవో అవి ఇవి చేసి ఏ నిర్ణయించారో దానికి అది సరిపోతాం. దీని ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్ కూడా మీకు చెప్తాను. చదువుతామా ఇంగ్లీష్ వర్షన్? సప్తర్షి మండలం ముందర ఇంగ్లీష్ వర్షన్ చదువుతాము. ఏం పర్లేదు, ధైర్యం సాధన ఇక్కడ శుభలక్ష్యం. పోతే వాళ్ళు పోతారు మనకి. సప్తర్షి మండలము ఇంగ్లీష్ వర్షన్, నక్షత్రమున ప్రవేశం. ఇంగ్లీష్ వర్షన్ లో మఖామండలం ఎలా వస్తుంది? వాళ్ళు మాక్ మండలం అకార్డింగ్ టు ద, అంటే మేము కొంచెం ఇంగ్లీష్ ఆ స్టైల్లో చదువుతాం, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అకార్డింగ్ టు ద astronomical calculation of the Hindus, the present period of the world Kaliyuga commenced 3102 years. 3102 years. 3102 years. అంటే 3102 అంతేనమ్మా? 3102. 3102 years on BC. అంటే ఎక్కడ మనం బీసీలు వేసి చెప్తుండే కదా. ఇప్పటికి 3102 BC. అంటే ఇప్పుడు ఇది 2026 ప్లస్ 3100 అంటే ఎంత? 5000. ఆ 5000 ఈ 102 ఇవన్నీ కలపండి. అంటే అరౌండ్ 5000. ఈ 20 అది 102 అంటే 26 ప్లస్ 102 దాన్ని కలిపేసి అనుకో 28. 128. 5128 years బిఫోర్ ఇవాళ. Why 128? ఎప్పుడంటే కరెక్ట్ గా అంటే ఆన్ ద 30 ఫిబ్రవరి. కరెక్ట్ గా ఎంత క్యాల్కులేట్ చేశారు చూడండి. ఫిబ్రవరి. అప్పటికి ఫిబ్రవరి ఉందంటే లేదు, ఇప్పటి నెలలు అప్పటి వరకు తీసుకెళ్లారు వాళ్ళు. ఆన్ ద ఫిబ్రవరి 2 hours 27 minutes 2 hours 27 minutes 30 seconds కి ఈ కలియుగం ప్రారంభమైంది. ఇప్పటికి 3102 years బీసీలో ఫిబ్రవరి నైట్ 2 o'clock 27 minutes 30 seconds. 2:27 30 seconds. The time being thus calculated 2 minutes and seconds. 2 minutes and seconds. The calculation of the Brahmin is exactly confirmed by our own astronomical tables that nothing but an actual observation could have given to the correspondent result. ఇప్పుడు మీకు ఇంగ్లీష్ అర్థమైందో లేదో నేను తెలుగు చెప్పేస్తాను. చెప్పండి.
సప్తర్షి మండలము, అది సప్తర్షి మండలము మఖా నక్షత్రమున సప్తర్షి మండలం మఖా నక్షత్రంలో ప్రవేశించిన 76వ సంవత్సరము, అది 76వ సంవత్సరంలో కలియుగము ప్రవేశించింది. నంబర్ 1. అప్పుడు సప్త గ్రహములు 7 గ్రహములు మేషరాశిలో అది 7 గ్రహాలు మేషరాశిలో ఉన్నాయి. మొత్తం ఉన్న 9లో 7 గ్రహాలు మేషరాశిలో ఉన్నాయండి. అది అంటే ఈ ఉపనలు అప్పటి నుంచే ప్రారంభమైంది. ఇది ఎప్పుడు మఖామండలంలో ప్రవహించిన 76 సంవత్సరాల తర్వాత. పూర్వం 3103 అది పూర్వములు 3103వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 20వ తేదీ రాత్రి 2 గంటలకు 2:27 30 సెకండ్ల కాలము. అది గుర్తుపెట్టుకోండి. అది అప్పుడు కలియుగం ప్రారంభమైంది. అప్పటి నుంచి అసలు అల్బరూని పూర్వం 1031వ సంవత్సరము, అది 1031వ సంవత్సరం కలిశకము 4132వ సంవత్సరములకు సమానమని వ్రాశాను. అది కలిశకము 31వ సంవత్సరము 4132 సంవత్సరానికి సమానం అని రాశాట. కాలం మీద చాలా మంది పరిశోధన చేశారండి. మనం కాలంలో బతికేస్తున్నాం కానీ అని తెలియదు. అది సంగతి. అంతేనా? నెక్స్ట్ కాబట్టి 3వ పద్యం కదా చెప్పేసి మాట. కలియుగంలో ఈయన ప్రవేశించాడు. ఒక రాజు జన్మించాడు అధ్వంసంలో. ఆ రాజు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ రాజు పాండ్యధాత్రీ ధౌరంధర్య ప్రమోదిత గ్రావహరి ద్వారణాభుజంగపతి భూదారక కమట పరివృఢ ప్రధానిధి అగుతం. బ్రహ్మాండమైన సమాసం రాశారు. బ్యూటిఫుల్ సమాసం రాశారు. ఇది నేను తొందరగా చెప్పదలుచుకోలేదు. ఇది రేపు చెప్పు. సరేనా? అదిగా చెప్పుకుందాం. అలాగో చెప్పేశాం కాబట్టి మీకు కాదు. రామచరిత్ మహాదేవ్ అంగద రాయబారం అండి. ఇది నిజంగా చాలా గొప్ప. అమ్మ కొంచెం బేసిక్. ఈ అంగద రాయబారం చాలా బాగుంటుంది. ఇందులో అసలు ఒక చోట అంటే మరి ఈయన రాజకారు నాకు తెలియదు కానీ వీడు వెళ్తాడు. అంగదుడు వెళ్ళి ఏమిటేమో నువ్వు మా రాజుతో రాముడితో కొట్లాడేది, ఒక పని చేయమని ఆయన కాలు పెట్టాడు. ఈ కాలు కదపండి, మేము మా సైన్యంతో వెళ్ళిపోతాం. అసలు ఎంత ధైర్యం చూడండి. ఆయన కాలు కదిపితేట ఈయన సైన్యంతో వెనక్కి వెళ్ళిపోతాట. ఇప్పుడు తీరా రాముడి లేరా నువ్వు నీ కాలు కదిపితే నేను నా భార్యను వదిలేసి రావాలా అని చివాట్లు పెడితే అంటే తన భక్తి మీద ఎంత విశ్వాసమో చూడండి. రామ్ అని పెట్టేశాడు. మొత్తం ఆ సభలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. చివరికి రావణాసుడు వచ్చాడు. రావణాసుడు వచ్చి కూడా కింద పడాడు. వెంటనే ఆ మకుటం తీసేసుకుని వచ్చాడు. నువ్వు నా కాళ్ళు కాదు పట్టాల్సింది, రాముడి కాళ్ళు. ఎందుకంటే ఎలాగైనా ఆయన మహాభక్తుడు. అంతే భయపడి కాదు. చాలా మధురమైన ఘట్టం వాల్మీకి రామాయణం. ఇందులో కూడా ఉందేమో చూద్దాం. ఆ మగుడం తీసుకొచ్చాడు. ఇదేమిటయ్యా అంగద రాయబారు దిగండి. ఇప్పుడు ఆయన ఒక మాట అంటాడు. అంగదు లంకేశ్వరుడు ఎవరు? ఇప్పుడు విభీషణుడు. లంకేశ్వరుడు ఎక్కడుంటే మగుడు అక్కడ ఉండవు ఎందుకండి? అందుకని తీసుకొచ్చాను.
చాలా చమత్కారం. చూద్దాం. అంగదరాయబారం కూడా చాలా బాగుంటుంది. విందాం. సోట ప్రభు ఆజ్ఞా ధరి సీసా ప్రభు ఆజ్ఞా ధరి సీసా ధరి సీసా చరణ బంది అంగద ఉటయు సోయి గుణసాగర ఈసా రామ కృపా జా పర్ కరహు స్వయం సిద్ధ सब काज नाद मोही आदर दियु अस विचारी युवराज तन पुलकित हर्षित कियऊ श्री रामचंद्र प्रभु आज्ञ सावగించి శ్రీ రామచంద్ర ఆజ్ఞ ప్రభువును ఆజ్ఞానుసరించి ఆయన చరణములకు ప్రణమిల్లి అంగదుడు ఇలా చెప్పాడు. ప్రభు కృపకు నోచుకొనిన వారు నీ కృపకు నోచుకున్న వాళ్ళే సద్గుణానికి నిధులవుతారు. నీ కార్యములన్నీను స్వయం సిద్ధము. అది నీ కార్యములకు ఎవరో సిద్ధింపక్కల్లా, అది స్వయం సిద్ధము. స్వామి నన్ను ఈ పనికి నియోగించి ఆదరించింది. అది ఈ పనుకు నన్ను నియోగించి నన్ను ఆదరించారు. ఇలా అంటూ ఉండగా అంగదుని హృదయం ఆనందగర్భితమైనది, అది శరీరము పులకితమైనది. ఆయన హృదయం చాలా ఆనందంతో నిండిపోయింది, శరీరము పులకితమైపోయింది. బందీ చరణ్ ఉరా దరి ప్రభుటాయి అంగదు చెలవు సబహి సిరునాయి ప్రభు ప్రతాప ఉర సహజ అసంక రణబాకుర బాలిసుత బంక పురపైట రావణ కరభేట కేలత రహా सोहोई गई बेटा बात ही बात करश बड़ी आई जुगल अतुला बल पुनि तरुणाई तेरी अंगद कहू लात उठाई कही पद पटकऊ भूमि भवाई निश्चर निकर देखी बट भारी जहाँ तहाँ चले सकही पुकार एक सन मरम ना कहे समुझतासु बद चुप करी रही भयव कोलाहल नगर मजारी आवा कपि लंका जेही जारी अब दो कहा करही करतारा अति सबीता सब करही विचार बिन पूछे मगु देहि दिखाई जहि बिलोक सोई जाई सुखाई రామచరణములకు వందనమాచరించి అది శ్రీరామ చరణములకు వందనమాచరించి ఆయన వైభవమును హృదయంలో నిలుపుకొని ఆయన వైభవాన్ని హృదయంలో అందరికీ నమస్కరించి అంగదుడు బయలుదేరాడు. అతని హృదయమును ప్రభు ప్రతాపపూర్ణమై అది ఆయన హృదయం అంతా ప్రభు యొక్క ప్రతాపంతో నిండిపోయింది. రణధీరుడైనటువంటి వాలిపుత్రుడు ఆయన సహజంగా నిర్భయుడు, ఏం భయం లేదండి. అతడు లంకా నగరమును ప్రవేశింపగానే అక్కడ ఆటలలో ఉన్న రావణపుత్రుడు అతనిని కలిసికొనెను. అది అతడు లంకానగరంలో ప్రవేశించగానే అక్కడ ఆటల్లో ఉన్న రావణపుత్రుడు ఆయన కలుసుకున్నాడు. ఆ ఇద్దరి మధ్య మాటలు పెరిగినవి. మిక్కిలి బలశాలురు యువకులు. రావణ కుమారుడు అంగదుని తన్నుటకై కాలెత్తాడు. వాని కాలిని పట్టుకొని గిరగిరా త్రిప్పి అక్కడే వాడిని హతమార్చి కాలు పట్టి తిప్పి ఆత్మను కొట్టాడు. రాక్షసుల గుంపులో గొప్ప యోధుడు వచ్చినాడని తలంచి వారు వెంటనే పారిపోయారు. రాక్షసుడు నాయన ఒక వానరం వచ్చి నాశన ధ్వంస చేస్తే ఇప్పుడు వస్తూనే రావణాసుడు కొడుకుని చంపేశాడు అని చెప్పేసి వాళ్ళందరూ అరుస్తూ పారిపోయారు. అందరూ బిగ్గరగా అరవలేకపోయారు. రావణ కుమారుని మరణ వార్త తెలిసి అందరిలో నిందకుండి తెలిసి కూడా
ఒకరితోనొకరు రహస్యంగా కూడా సంభాషించుకొని అసలు వాళ్ళకి నోట మాట రాలేదు. మునుపు లంకను కాల్చిన వానుడే మరల వచ్చినాడని వార్తను నగరం అంతయు అది ఊర ఇంత పూర్వం నగరాన్ని కాల్చి వెళ్ళిపోయాడు, ఆయన మళ్ళీ వచ్చాడు అన్నారు. ఇంకా ఆ విధాత మనకి ఎంత కీడు తలపెట్టాడు, అందరూ విచారపడసాగారు. వారు అంగదునకు రావణ సభా మార్గంలో చూపిరి. ఆయనకి అడగలేదు అసలు రావణ సభా మార్గం. అయ్యా రావణుడు రావణుడు అని చెప్పేశారు. ఎందుకు మమ్మల్ని వదిలేరా బాబు అని. అంగదుని చూపులు పడిన వారు అందరూ భయంతో వణుకుచు శుష్కితులయ్యి. అంగదుడు ఎవరిని చూస్తున్నాడు అంటే దానికి వస్తున్నాడు లేదండి లేదు అన్నట్టుగా గయవు సభ దరబారతబు సుమిరి రామ పదకంజ సింహటవని ఉత చితవ బలపుంజ ధీర వీర సూర మహాబలుడైనటువంటి అంగదుడు శ్రీరామచరణములను స్మరిస్తూ సభాభవన ద్వారము సింహపు టీవీతో సింహం వస్తుంది, భయంతో వస్తున్నాడు. సింహపు టీవీతో तुरत निशाचर एक पटावा समाचार रावण ही जनावा सुनत बिहसी बोला दस सीसा आनहु बोली कहा कर कीसा आयसु पाई दूत बहुधाये कपि कुंजरही बोली लई आए अंगद देख दशानन बैसे सहित प्राण कज्जल गिरि जैसे भुजा विटप सिर शृंग समान रोमावली लता जनुनाना मुख नासिका नयन अरुकाना गिरिकंधरा ओह अनुमान गयव सभा मन नेकु नमुरा बालितनय अति बल बापुरा सभासद कपि कहु देखी रावण उरभा श्रोध विशेषी వెంటనే అతడు ఒక రాక్షసుని ద్వారా రావణులకు తన రాకను ఎరింగించెను. ఒక రాక్షసుడు ద్వారా వెళ్ళు మీ ప్రభువుకి చెప్పు. అది వినగానే రావణుడు పరిహసించుచు రమ్ము ఎక్కడి వానరము చూచదమని వాడు ఏడా ఒక్కోతే వచ్చాడా సరే తీద్దాం అక్కోతిని రమ్మన్నాడు. రావణుడిని అనుజ్ఞ కాగానే ఎక్కువ మంది రాక్షసు పరుగున వెళ్ళి కపికుంజరుడైన అంగదుని పిలుచుకొని వచ్చారు. కపికుంజరం కోతుల్లో ఏనుగు లాంటి వాడు ఆయన పిలుచుకొచ్చారు. కాటుక కొండవలేనున్న నల్లని రావణుని అంగదుడు చూశాడు. ఏది కాటుక కొండలాగా నల్లగా ఉన్నాయని చూశారు. అతని భుజములు వృక్షముల వలెను, భుజములు వృక్షముల లాగాను, తలలు గిరి శిఖరాల లాగాను, శరీరముపై గల రోమావళి పెక్కు తీగల వలె, అది శరీరము పైన గల రోమాలు పెక్కు తీగలలాగా ఉన్నాయి. నోళ్ళు ముక్కులు చెవులు పర్వత గుహల్లాగా ఉన్నాయి. విలముల వలె నుండి మహాబలశాలి సూర్యుడు ఏ మాత్రము జంకు వాలికుడు ఏ మాత్రం జంకు బొంకు లేకుండా సింహాన్ని ప్రవేశించారు. అందరిని గాంచి సభాసదులందరూ లేచి నిలుచుండి ఇది రావణుని హృదయం క్రోధంతో ఉడిపోయింది. ఇంకా ఆయన చూసినప్పుడు అందరూ లేచి నుంచారు. వాడు లేచి నుంచారు గజూతమహు పంచానన చెలియాయ రామ ప్రతాప సుమిరి మన్ బయట సభ సిరునాయి
మదపుటేనుగుల మధ్య సింహముల మదపుటేనుగుల మధ్య సింహములాగా నిర్భయంగా నిలబడ్డాడు. శ్రీరాముని ప్రతాపమును స్మరించుచు ఆ శ్రీరాముని ప్రతాపాన్ని తలంచుతూ కహా దశకంఠ కవన తైబందర్ మై రఘువీర దశకంధర్ మమ జనక హితోహి రహి నితాయి తవ హితకార ఆయో భాయే ఉత్తమ కుల పులస్తి కరణాతి శివ విరంచి పూజహు బహుభాతి परपायहु छीनहु सब काजा जीतहु लोकपाल सब राजा नृप अभिमान मोह बस किंबा हरि आनिहु सीता जगदम्बा अब सुबह कहा सुनहु तुम हमारा सब अपराध चमिहि प्रभु तोरा दसन गहु तृणकंठ कुटारी परिजन सहित संघ निज नारी सादर जनक सुता करि आगे यही विधि चलहु सकल भय त्यागी వానరా నువ్వెవరు అని ప్రశ్నించాడు. ఇలా అన్నాడు, ఓ దశవానన, నేను రఘురాముడి దూత. నా తండ్రి వాలి, ఆయనకి నీకు కొంత మైత్రి ఉంది కదా, అది కాబట్టి నీ మేలు కోరి నేను వచ్చి. నీది ఉత్తమ వంశం, బ్రాహ్మణ వంశంలో పులస్త్యముని మనవుడు, పులస్త్య కొడుకుని పౌలస్త్య శివుని బ్రహ్మని అనేక విధములుగా నువ్వు పూజించావు. వారి నుండి వరములను అది వారి వరములు నీ కార్యాలను సఫలం చేసుకున్నావు. లోకపాలను సమస్త రాజుల్ని జయించు. రాజులను గర్వమునను అది రాజులను జగజనని అయిన సీతాదేవిని అపహరించినవి. నీకు బలం ఉందని రాజని గర్వంతో మూర్ఖత్వం జగదంబ జగజనని అయినటువంటి సీతాదేవిని అపహరించావు. నీకు శుభప్రదమైన వచనము తెలుపదను వినుము. అది నీకు శుభప్రదమైన వచనాన్ని చెప్తాను వినబోయ్. మాట వినినచో శ్రీ రామచంద్ర ప్రభు నీ అపరాధములన్నిటినీ అది నా మాట వింటే ఆ శ్రీరామచంద్ర ప్రభు నీ అపరాధాలన్నిటినీ క్షమిస్తాడు. దంతముల మధ్య ఎండు గడ్డి పోచను, అది దంతముల మధ్య ఎండి గడ్డి పోచను. కంఠమున గొడ్డలిని ఉంచు, కంఠమున యొక్క గొడ్డలిని. ఆవు వలె సరళ స్వభావం కలిగి వినమ్రతతో నీ దురభిమానము త్యజించి శరణాగతుడవు కమ్ము. నువ్వు శరణాగతి కమ్ము. గొడ్డలు పెట్టుకో, దంతముల మధ్య ఎండు గడ్డి పెట్టుకో, గడ్డి కదా. నీ భార్యలను పరివారములను వెంట నిడుకొని సీతాదేవిని ముందు నీ భార్య నీ సీతాదేవి ముందర పెట్టు. ఆయనకి ఏమాత్రం కొంచెం పన్నా నీ భార్యను చూసేటప్పుడు కొంచెం జాలి కలు, వెంటనే ఆయన క్షమిస్తా. ప్రణత పాద రఘువంశమణి ఆరతగిరా సునత అభయకరే శరణాగత రక్షక రఘువంశ శిరోమణి రక్షించని వేడుకో. అప్పుడు నీ ఆర్తనాదాన్ని ఆలకించి ప్రభువైన శ్రీరాముడు నిన్ను భయరహితుడిగా చేస్తాడు, నీకు భయం పోగొట్టేది చేస్తాడు.
రే కపికోత బోలు సంభారి బోలు సంభారి మూఢ నా జానహి మూఢ న జానహి మోహి సురారి మోర్హి సురారి कहु निज नाम కహు నిజ నామ जनक कर भाई జనక కరభాయి तेहि नाते తెహి నాతే मानेहु मिताई మానెహు మితాయి अंगद नाम అంగద నామ पाल कर बेटा బాల కర భేట तासु कबहु తాసు కబహు वही बेटा వైహి భేట अंगद वचन అంగద వచన సునక్ सकुचान సకుచాన रहा बाली రహాబాలి वानर मई जाना వానరమై జాన अंगद तही అంగద తహి बलि बाली कर బాలి बालका కరబాలక उपजिहु वंशा ఉపజహు వంశ अनल कुल कालक అనల కులల కాలక गर्भ न गयहु గర్భ నగయహు व्यर्थ तुम जायहु వ్యర్థ తుమహ జాయహు निज मुख तापसा నిజ ముఖ తాపస दूत कहायहु దూత కహాయహు अब कहु कुशल बाली అగ కహు కుశల బాలి कह आही కహ అహహి बिहसी वचन బియసి వచన सब अंगद कहे సబ అంగద కహి दिन दस गए దిన దశ గయే बाली पही जाई బాలి పహి జాయ जय कुशला భూజవు కుశల सका उरलाई సకా ఉరలాయి राम विरोध రామ విరోధ कुशल जसी होई కుశల జస హోయి कुशल కుశల जसी జస होई జస హోయి सो सब तोही సో సబ తోహి सुनाय ही सोई సునాయహి सोई సోహి सुन सटा సున సట तेज होई मन వేదు ताके హోయి मन ताके మన తాకి श्री रघुवीर हृदय नहीं శ్రీ जाके రఘువీర్ हृदय नहीं जाके హృదయ నహి रावण नहीं जाके నహి జాకి రావణ పలికెను ఓరి పిల్ల కోతి మాటలు జాగ్రత్తగా రామ నాటుము. పిల్లకొతి మాటల్ని జాగ్రత్తగా రాని మూర్ఖుడా దేవతలకు నేను శత్రువని నీ వెరుంగు దేవతలకు కూడా నేను శత్రువు నీ పేరును నీ తండ్రి పేరును చెప్పుము నీ అది తండ్రికి నాకు నువ్వు. మైత్రి ఎట్టిది నీ తండ్రి చెప్పు నువ్వు నీ తండ్రికి నాకు ఎట్లాంటిదో మైత్రి అన్నాడు అంతటా అంగదుడు ఇట్లా అంగదుడు నా పేరు అంగదుడు నా నేను పేరు వాలి అంగదుడు కుమారుడను. నేను వాలి కుమారుడు నీవెప్పుడైనాను మా తండ్రిని కలిసి ఉంటివా అది అన్నది నువ్వు మాటలు విని నువ్వు ఎప్పుడైనా రావణుడు మా చెప్పాడు. నాన్నని కలిసావా అంగదు ఆ వాలి అనే పేరు విని జంకాడు వీళ్ళంట ఇట్లు పలికాను మటిలా అవును ఇప్పుడు జ్ఞప్తికి వచ్చినది ఇప్పుడు. వాలి అని ఒక వానని ఉండేది వాలి అని ఒక కోతి ఉండేదయ్యా నిజమే ఓరి అక్కదా నీవు ఓరే వాలి కొడుకువా నువ్వు వాలి కొడుకు కులనాశకుడా ఆ? కులనాశ కుల నాశకుడా నీ కులమనడి వెదురు సమూహముల మధ్య నీవు అగ్గివలే అది పెట్టి నువ్వు కులం అనేటువంటి వెదురులో అగ్నిలాగా పుట్టావు నీవు నీ లేకపోతే తల్లి గర్భమున ఉన్నప్పుడు మీ నాన్నని కులబంధువు చంపిన వాడితో మీ నాన్నని చంపిన వాడితో నీకు మైత్రి ఏంటో వాడి పాదాలు పట్టుకుంటావు ఏమన్నాడమ్మా నీవు నీ తల్లి గర్భమున ఉన్నప్పుడే ఏల మరణింపని అది నువ్వు నీ తల్లి గర్భం నుంచి చచ్చిపోవాల్సింది ఎదవా నీ జన్మ వ్యర్థము నీ జన్మ తాపసులకు దూతగా వచ్చినట్లు నీవే చెప్పుకుంటివి అది నువ్వు తాపసులకు దూతవే మీ నాన్న మహావీరుడా వారి క్షేమ సమాచారం తెలుపుము అన్నాడు. ఇప్పుడు అతడు ఎక్కడున్నాడు వాళ్ళకి క్షేమ సమాచారాలు చెప్పు ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడు అప్పుడు అంగదు నవ్వి ప్రత్యుత్తరం ఇచ్చాడు నబీ ఇలా ప్రత్యుత్తరం చెప్పాడు 10 దినముల తర్వాత నీవే వాలికడకు వెళ్ళి ఆ. నీ మిత్రుని హృదయమునకు హత్తుకొని అది అతడి క్షేమ సమాచారం ఎందుకు ఒక 10 రోజుల తర్వాత ఆగు. నువ్వే వారి దగ్గరికి వెళ్ళి క్షేమ సమాచారాలు అడుగుది కానీ శ్రీరామునితో వైరం పెట్టుకొనిచో ఎట్టి క్షేమం కలుగును అతడే నీకు తెలియదు అది శ్రీరాముడితో వైరం పెట్టుకుంటే ఎటువంటి క్షేమం ఉంటుందో వాళ్ళే స్వయంగా నీకు చెప్తాడు ఓరి శఠుడా శ్రీ ఓరి రఘువీరుని శఠుడా. ఉన్నని మనసులోనే నీ పేద నీతి ప్రభావం ఏర్పడవచ్చు అది నీవు పేదనీతి నువ్వేదో మా నాన్నని పొగిడి మా నాన్న చేసి వెంటనే అప్పుడు నీ దగ్గరికి వస్తానండి ఈ పేదనీతి నా దగ్గర ప్రయోగించకనైనా రావణ అన్నాడు దోహ దోహ हम कुल गालक हम कुल गालक सत्य तुमः सत्य तुमः कुल पालक दस सीसा कुल पालक दस सीसा अंधव बधिरा अंधव न बधिर अस कहि न असकहि नयन कान नयन कान तव बीसा तव बीसा ఓరి దశానన ఓరి నిజమే నేను కులనాశకుడను నేను నీవు కులనాశకుడు కులరక్షకుడవు నువ్వు నీ కులరక్షకుడు మాటలను గుడ్డివారును చెవిటివారును సైతం పలకరు అది ఈ మాటడు గుడ్డివాడు చెవిటివాడు కూడా పలకడరా నీకు మాత్రం 20 కన్నులు 20 చెవులు అది నీకు 20 కన్నులు 20 చెవులు ఉంది మామూలుగా 2 కళ్ళు 2 చెవులు వాడి మాట అంటావు కానీ నువ్వు
20 కళ్ళు ఉండి నువ్వు ఇలా అంటున్నావు. సంతోషం. చౌ శివ విరంచి సురముని సముదాయ చాహత్ జాసు చరణ సేవకాయి తాసు దూత కోయి హమకుల బోరా ఆయసిహు మతి ఉర విహరణ తోరా సుని కఠోరా భాని కపికేరి కహత దశానన నయన తరేరి కల తవ కఠిన వచన సబ సహవు నీతి ధర్మ మై జానత్ అహవు కహా కపి ధర్మశీలత తోరి అమహు సుని కృత పరత్రియ చోరి దేఖి నయన దూత రఖవారి ఓడిన మరహు ధర్మవ్రతధారి కానన భగిని నిహారి క్షమాకి తుమ్హ ధర్మ విచారి ధర్మశీలత తవ జగజాగి పావాదరసు హమహు బడభాగి శివుడు బ్రహ్మ మొదలగు దేవతలను మునీశ్వరులను అది శివుడు బ్రహ్మ మొదలగు దేవతలు కూడా శ్రీరాముని పాదసేవలకి అది శ్రీరాముని పదసేవ కోసం ఉవ్విళ్ళు ఊరుతుంటారు. వచ్చిన నేను నా కులమును నాశనం అది అతని దూతగా వచ్చిన నేను నా కులాన్ని నాశనం చేశాను. అది ఇంత బుద్ధి ఉన్నటువంటి నీ హృదయం ఈ పాటికి ముక్కలు అయిపోవాలయ్యా. అంగదుని పరుషవాచనములు విని రావణుడు కన్నులు ఎర్ర చేశాడు. కోపం వచ్చింది. నీతి ధర్మాన్ని తెలిసింది కూడా నీ ఈ కఠోర వచనాన్ని సహించా. అంగదుడు పరస్త్రీని దొంగిలించుకొచ్చిన అది నీవు కూడా చాలా ధర్మశాలి నాకు తెలుసు. ఎందుకంటే పరస్త్రీని దొంగతనంతో తీసుకొచ్చు. దూతను ఏ విధంగా నీవు కాపాడుతావో నేను స్వయంగా చూస్తాను. దూతను నువ్వు ఏ విధంగా కాపాడుతావో నేను స్వయంగా చూశాను. ఎందుకంటే మా హనుమంతుడికి నువ్వు నిప్పెట్టించావు. ధర్మాచరణ పరాయణ నువ్వా ధర్మాచరణ పరాయణవి. నీట మునిగి ఎలా చావు. అది నువ్వు హాయిగా నీటిలో మునిగి నువ్వెంత చెవులు కోయబడిన నీ చెల్లెలను చూచి ధర్మమును కూర్చి ఆలోచించి క్షమించినావా. చెవులు పోయిబడి నీ చెల్లెలు చూసి కూడా నువ్వు ధర్మం గురించి ఆలోచించావు. నీ ధర్మశీలం జగద్వేదం జగత్తుకు తెలుసు. నువ్వు ఇంత ధర్మపరాయణుని చూసినందుకు నాకు అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యం. అంటే వ్యంగ్యం. జని జల్పసి జగ జంతు కపి సటవిలో మమ బాహు లోకపాల బల విపుల శశి రసన హేతు సబరాహు ఉని నభ సర మమ కర నికర కమలని వరకరి భాష శోభతు భయవు మరాళ ఇవ శంభు సహిత కైలాస. రావణుడు వ్యర్థ ప్రలాపాలు చేయవు. నా భుజాలు చూసుకో. విశాల మనడి చంద్రుని గ్రహించుకుని రాహు వంటివి. ఇటువంటి తెలుసా, లోకపాలు అనేటువంటి చంద్రుల్ని తినేసిన రాహుల్. అంతేకాదు ఆకాశమనడి సరోవరముల నా భుజములనడి కమలములపై కైలాస సహితముగా శివుడు ఆకాశం అనేటువంటి సరోవరంలో నా భుజం అనేటువంటి కమలములపై కైలాసం మీద శివుడు హంసవలే శోభిల్లేదా. ఆ పర్వతాన్ని కూడా ఎత్తిన వాడిని. तुम्हारे कटक माज सुन अंगद कौशल विरही कवन
పవన చోదావిద పద పద తవ ప్రభు నారీ తవ ప్రభు నారి విరహ బలహీన విరహ బలహీన అనుజతాసు అనుజతాసు దుఃఖ దుఃఖీ మలేన దుఃఖ దుఃఖీ మలీన తుమ్హ సుగ్రీవ తుమ్హ సుగ్రీవ కుల ధ్రుమదోవు కుల ద్రుమదో అనుజ హమార అనుజ హమార వీరు అతి సోవు వీరు అతిశో జాంబవంత్ మంత్రి జాంబవంత మంత్రి అతి బూఢా అతి గూఢ शोकी होई शोकी होई अब समरारूढ़ा अब समरारू शिल्पी कर्मा शिल्पी कर्म जानहि नल नीला जानहि नल नीला है कपि एका महाबलशीला आवा प्रथम नगर जहि जारा सुनत वचन कहा वाली कुमारा सत्य वचन कहूँ निश्चरनाः साचो कीसा किन्ह पुरदाः रावण नगर अल्प कपि दही सुनि अस वचन सत्य को कही जो अति सुबट सराहु रावण सो सुग्रीव केर लघु दावन चलई बहुत सो वीर न होई पटवा कबरी लेन हम सोई अंगदा विनुము నీ సేవలో నన్ను ఎదిరింపగల సాహసుడు తెలుపు అప్పుడు నీ సేనలో అంగదుడు అన్నాడు రావణా నీ సేనలో నన్ను ఎదిరించిన చెప్పు నీ ప్రభువు తన భార్య విరహంతో దుర్బలుడైనాడు అది ఇప్పుడు నువ్వు అన్నాడు అంగదా నీ సేనలో నన్ను ఎదిరించగలిగిన వాడెవడు నీ ప్రభువు భార్య విరహంలో ఆయన దుర్బలుడు దుఃఖంలో పాలు పంచుకున్న అతని తమ్ముడు శక్తిహీనుడు అతను శక్తి దుఃఖంలో పాలు పంచుకున్న లక్ష్మణుడు శక్తిహీనుడే నీవును సుగ్రీవుడు నది తీరంలో ఉన్న వృక్షముల మధ్య రాడు అది నువ్వు ఆ నదీ తీరంలో ఉన్న వృక్షాలు లాంటి వాడు అంటే వరదలు వచ్చిన నిలవు తమ్ముడు విభీషణుడు ఉత్త పిరికి వాడు తమ్ముడు విభీషణుడు వాడు అటు పిరికి వాడు మంత్రి జాంబవంతుడు వృద్ధుడు వృద్ధుడు అతను యుద్ధంలో నిలబడ్డాడు నలుడు నీళ్లు వీళ్ళకి శిల్పశాస్త్రం తెలుసు ఇంజనీర్స్ వాళ్ళకి యుద్ధం ఏం తెలుసు అయితే ఒక్క వానరుడు మాత్రం ఆ సేవలో బలిష్ఠుడు ఒక్క సేవ మునుపు వచ్చి లంకను కాల్చి అది వానరు వచ్చి ముందు లంక కాల్చేయడాడు హనుమంతుడు వానసుడు అంగదుడు చెప్పాడు రాక్షస రాజా రావణ సత్యము వచ్చి సత్యం వానరుడు నిజంగా నీ నగరం కాల్చి ఉండనా అది రాగం నిజంగా చెప్పు అతను నిజంగా విజేత అయిన రావణుని నగరంలో ఒక చిన్న వానరు కాల్చగలదా అది నిజం కాల్చాడా విశ్వ విజేతవు కదా మరి ఒక చిన్న వానరం కాల్చగలదా ఈ మాటలు సత్యములని నమ్ముట ఎట్లు ఈ సాధ్యాలు సత్యం ఎట్లా ఆయన కాల్చాడా నువ్వు విశ్వాన్ని జయించావుగా అటువంటి ఒక చిన్న కోతిని జయించలేవు రావణ ఉత్తమ యోధుడని నీవు పొగిడిన వాడు సుగ్రీవుని పనికై పరిగెత్తు చిన్న సంచార దూత మాత్రమే అది నువ్వు ఉత్తమ ఆయన చిన్న సంచార దూత మాత్రమే అతడు ఎక్కువ దూరము నడవగలడు ఆయన వీరుడు కాడు కేవలము వార్తలను తెలుసుకొని వచ్చుటకై అతన్ని మేము అది కేవలం వార్తలను తెలుసుకోవడం కోసమే మేము పంపించాము కానీ ఇది రాయకుండా ఉండాల్సింది మరి హనుమంతుని అంగదుడు అంటాడు అన్నమాట అది దోహా ఉంది 12 లైన్ల 6 అయినాయా చదువు కదా దోహా ఉంది కదా చెప్పేద్దాం బరాబర్ 12 లైన్లో सत्य नगर कपि जारेहु बिनु प्रभु आयसु जाई पाई फिर ना गयवु सुग्रीव पहि तेहि भय रहा लुकाई सत्य कही दस कंठ सब मोहिना सुनी कचुकोहा कोव न हमारे कटक असा
तोसन लरता तोसन लरता जो सोहा प्रीति विरोध समान सना करिय नीति असी आही जो मृगपति बद बेडु कनहि भल की कहि पोताही यद्यपि लगता राम कहु तो ही बदे भल दोष तदपि कठिन दश छत्र जाति कर रोष वक्र उक्ति धनु वचन सरा हृदय दहु रिपु कीसा प्रति उत्तर सडसिन्ह मनहु काड़त बटा दस सीसा हसी बोले वो दस मौली तब कभी कर बड़ा गुण एका जो प्रतिपालय तासु हिता तरई उपाय अनेक ఆ వానరు నిజంగా తన ప్రభు ఆజ్ఞ లేనిదే ఈ నగరం కాల్చినాడా అది ప్రభు ఆజ్ఞ లేనిదే ఆయన కాల్చాడంటావా ఆ భయం వల్లనే అతడు మరలా సుగ్రీవుని యుద్ధకు రాకుండా ఎక్కడో దాగికొనినాడు అది బహుశా ఆ భయం వల్లే సుగ్రీవుడి దగ్గర రాకుండా ఎక్కడో దాక్కున్నాడు దశకంట నీవు నుడివినది సత్యమే ఆ సమాచారం విన్న నాకు ఏమాత్రము కోపం వచ్చుట లేదు అది నువ్వు ఆ సమాచారం విన్నటువంటి నాకు ఏమాత్రం కోపం రావట్లా నిజంగా మా సేవలో నీతో కొట్లాడు వలన ఎవరికి శోభ చేయకూడదు అది నీ మాతో కొట్టడం ఎవరికి శోభ చేయకూడదు ఎందుకంటే నువ్వు ఎవరి చేతిలో ఓడిపోలేదు ప్రేమ గాని విరోధము గాని సమానులతోనే పెట్టుకోవాలి అది ప్రేమ గాని విరోధం గాని సమానులతో పెట్టుకోవాలి కయ్యానికి సమవుజ్యులు ఉండాలి కదా ఇది లోకనీతి కదా అది సింహం కప్పని చంపింది అంటాం మనం నీకు బుద్ధి ఉందా లేదురే రాడే అదే 3 నెలలు వ్యాయామం చేసి మూలన్న ముసమ్మను కొట్టాడు ఎలా ఉంది నా దెబ్బ నిన్ను చంపుట వలన శ్రీరామునికి గొప్పతనం రాదు నిన్ను చంపడం వల్ల శ్రీరాముడు దోషం కూడా పైగా అయినను దశాలన వినుము క్షత్రియులు కోపము అతి భయంకరం అది క్షత్రియుల కోపం అతి భయంకరము వ్యంగ్యరూప ధనస్సు నుండి వదిలిన అంగదుని వచ్చిన బాణములు వ్యంగ్యరూప ధనస్సు నుంచి వదిలిన బాణాలు ఈ రావణ్ణి కాల్చేసినాయి రావణుడు ఆ బాణములను తన ప్రత్యుత్తర వచనములనేది పట్టుకార్లతో తీసివేసాడు అది ఆయన చేశాడు తన ప్రత్యుత్తర వచనములైనటువంటి పట్టకారు గుచ్చుకున్నాయి కదా ఆ గుచ్చుకున్నవి ఏమైనా చేస్తాం మనం ఇట్లా పట్టకారు పట్టుకుని తీసేస్తాం కదా ఆ పట్టకాలతో తీసేస్తాం నవ్వుచు పలికెను తనను పోషించిన వారికి తమకంటే పెక్కు ఉపాయములను ఆశ్రయించుట వానరుని ఉదాత్త గుణం అది ఒక వానరుడు ఉదాంతుకొని అంటే ఇప్పుడు ఎవరైతే ఆ వానరాన్ని పోషిస్తుందో ఆ యజమాని గురించి అది ఎక్కువ చెప్తుంది సో ఇది ఇక్కడ వరకు చెప్పాం ఎన్నైనాయమ్మా ఇప్పటికి మొత్తం 23 వరకు అయింది రేపు చూద్దాం ఏమాత్రం అవకాశం ఉన్నా రేపు 7 చేసి 30 కంప్లీట్ చేయడానికి ప్రయత్నం మహాదేవ్ धूपमाग्रावयामि दीपं दर्शयामि धूपदीपानन्तरोद्धायनं समर्पयामि नैवेद्यं निवेदयामि అమ్మా నేను నీకు ఉపాయం చేస్తాను సంఖ్యతో చెప్తాను ధూపమాగ్రహం ధూపదీపానందరోద్ధాయ నైవేద్యం నివేదయామి ఓం దోద్రోగేణ్యం భర్గో దేవజని దిగో ప్రచోదయాత్ सत्यं सचरजदिनर्मादामाद्यां ज्ञान प्रचोदयात् आलदन्ताज्ञानमणि अमृतमोदो प्राणाय स्वाहा ब्रह्मणे स्वाहा ताम्बूलचर्वणान्तरवृद्धाचमन्यं समर्पयामि मंगलमानि गायदेवं
प्रणतक्लेशनाशाय भवरोगहराय च मृत्युञ्जयाय रुद्राय महादेवाय ते नमः। कार्ती भवरोगहराय नीलकण्ठाय शम्भवे रावाय रामभद्राय रामचन्द्राय रघुनाथाय आनन्दमङ्गलकर्पूर नीराजन दीपन्दर्यामि आचमनीं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर। आदिगृहस्थते गरुडवैननिं भवगावनहृदा वेदनगे निजतपक्कुदुपवेळगन्वनगल्ले ब्रह्म विद्योदन भिक्षनादु हृदयं वनडिपात्रमुनंदु పెట్టమే